రాజ్ అనే వ్యక్తి సాక్షి మీడియాలో అమరావతి మహిళల్లో వేసులని మాట్లాడుతున్నప్పుడు ఆయన చూసాడా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఆ రోజు స్టార్టింగ్ లో అమరావతి ఉద్యమం చేసినప్పుడు ఎంతమంది మహిళలు బయటకు వచ్చి ఇచ్చేసారండి. ఆ రోజు ఏం చేశారు? పిడిగుద్దులు గుద్ది అది చేసి ఏం చేసి నానా రాద్ధాంతం చేశారు. అయినా సరే వాళ్ళు భరించారు. ఈ రోజు నిజంగా ఆ తల్లులకి పాదాభివందనం చేయొచ్చు. అమరావతి సాధించే వరకు వాళ్ళు పోరాటం వదలలేదు. అది మహిళా లోకం అంటే. ఈ రోజు వాడు మాట్లాడిన మాటలకి మహిళా లోకం మొత్తం కదులు వస్తుంది. వాడికి బహిరంగ క్షమాపణ చెప్పినా కూడా వదిలే ప్రసక్తి లేదు. వాడిని మామూలుగా అరెస్ట్ చేసి మరి రోడ్డు మీద మురి తీయాలి అలాంటి వాళ్ళని. ఎందుకంటే ఏ రోజు ఇంకొకసారి మహిళల్ని ఏం అనకుండా ఉండాలంటే ఎవరైనా సరే వాళ్ళని నడి రోడ్డు మీద మురి తీయాలి. అంటే సాక్షి అలాంటి ప్రోత్సహిస్తే సాక్షి మహిళలకు అది ఎవరు నడుపుతున్నారు? ఒక మహిళ నడుపుతుంది, భారతి రెడ్డి అని. ఆవిడని కూడా అన్నట్టే మహిళా లోకం మొత్తం అంటే ఆవిడని కూడా అన్నట్టేగా. అమరావతి అంటే ఆవిడ ఉంటుంది అమరావతిలో కదా భారతి రెడ్డి. ఎక్కడ ఉంటున్నారండి? తాడేపల్లిలోనే ఆవిడ ఉండేది. ఆవిడ తెలియదా? అంటే అమరావతి దగ్గర 150 గ్రామాలు పక్కల లాగా ఉన్నారు వైశాలని కృష్ణరాజన్ మాట్లాడటంపై మీరు ఏమంటారు? ఉన్నప్పుడు పేపర్ మీ చేతిలో ఉందని చెప్పేసి కదా అడ్డంగా మాట్లాడుతున్నారు. మరి వెళ్ళి పట్టించొచ్చుగా. పోలీసు వ్యవస్థ బాగానే పనిచేస్తుందిగా.